రామచంద్రమూర్తికి అరణ్యవాసానికి వెళ్ళాలనుంది, కానీ భార్య అనుసరిస్తూ వెనకాతలు వెళ్ళింది సీతామహాతల్లి. అంటే భర్త ఎక్కడుంటే భార్యకి అక్కడే సుఖం ఉంటుంది అనేటువంటి చెప్పడం. సరే వీళ్ళిద్దరు వెళ్ళారు, తమ్ముడు ఎందుకు వెళ్ళాడు? లక్ష్మణుడు కూడా అన్నకి నేను సపోర్టివ్గా ఉండాలి. ఇవాళ రేపు చూడండి, ఇదే లక్ష్మణుడి విషయంలో మనకి ఇదే రామాయణంలో రామరావణ యుద్ధంలో మేఘనాథుడు వదిలినటువంటి కొన్ని అస్త్రాల వల్ల ఆ యొక్క లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు రాముడు బోరును ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఏంటి రామా, నువ్వు ఇంత స్థితప్రజ్ఞుడివి, ఇంత బలమున్నవాడివి, నువ్వు ఏడుస్తున్నావు ఏంటంటే ఒక మాట అంటాడు అక్కడ రాముడు. ఆ విషయం కనుక ఎవరైనా వింటే ఇంకా అన్నదమ్ముల మధ్య నీ గొడవ పడకూడదనే ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే భార్య చనిపోతే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు చచ్చిపోతే మళ్ళీ కనొచ్చు, కానీ తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు అనే విషయం చెప్తాడు. ఆ ఒక్క విషయం అరే నిజమే కదా, అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు, అక్కచెల్లెళ్ళు అనేటువంటి వాళ్ళు మనం అవి అంత ఈజీగా మన లైఫ్లో మనం తెచ్చుకోలేం. ఓన్ బ్లడ్ రిలేషన్ అనేటువంటిది మన విషయం మనకు అర్థమవుతుంది. అదే రామాయణంలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి ఆ మాయాలేడిని చూసి కోరినప్పుడు, అంటే ఒక మనిషి యొక్క కోరిక ఎంతవరకు తీసుకెళ్తుందని చెప్పడానికి ఆ ఘట్టం మనకు ఉంటుంది రామాయణంలో. ఆ మాయాలేడి తెమ్మంటే సరే నేను తీసుకొస్తాను రాముడు వెళ్ళి, ఆ మాయాలేడి అరిచిన అరుపులు హే సీత హే లక్ష్మణ అని చెప్పి అరుస్తుంది. అది అరిచినప్పుడు అప్పుడు సీతాదేవి కంగారు పడి అంత మరిది లేదమ్మా, అది రాముడు అరుపు కాదు, అదేదో రాక్షసుడి పని అది అంటే, లేదు నువ్వు నన్ను చెరబడదామని చూస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అంటుంది. అంటే మనం ఆవేశంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు అంటారు. అంత సీతామహాతల్లి కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంది అక్కడ. లక్ష్మణుడు ఇంకా తట్టుకోలేక, అమ్మ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అనవసరం అపనిందలు వచ్చేలాగానే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ మాట అనడం వల్లే ఆ లక్ష్మణుడు అక్కడ నుంచి కదలడం వల్లే కదా రావణాసుడు అపహరించగలిగాడు. అదే లక్ష్మణుడు అక్కడ ఉండుంటే ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఈ సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిన రావణాసుడికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇవాళ రేపు లోకంలో. నాకు ఇలాగే ఒకరోజు ఇలాగే ఒకంతా మాట్లాడుతూ నేను రావణాసుడి ఫ్యాన్ అండి, రాముడికి కాదన్నాడు. ఎందుకండి అన్న, ఆయన చాలా పెద్ద విద్వాంసుడు, చాలా చదువుకున్నాడు, అది అవునా అండి అని నేను ఒక మాట అడిగాను అతను. ఏమండి మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారంటే, లేదా ఆయన చాలా శివభక్తుడు, చాలా ఇదయ్యాడంటే నేను ఒకటే మాట అడిగా. ఏమంటే ఇప్పుడు కాలంలో ఒక వ్యక్తి బాగా టాప్ ర్యాంకర్, ఆయన ఒక శివభక్తుడు, కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ చెల్లినో మీ తల్లినో లేకపోతే మీ భార్యనో ఎత్తుకు వెళ్ళిపోయాడు, వాడిని కూడా ఇలాగే మెచ్చుకుంటారా అని అడిగా. అబ్బాయి అలా మెచ్చుకుంటా ఉన్నాడు. అంటే నువ్వు ఇప్పుడు రావణాసుడికి మరి నువ్వు ఫ్యాన్ అయినప్పుడు మరి ఇక్కడ కూడా నువ్వు మెచ్చుకోవాలిగా. ఏమనంటే నువ్వు వాడు బాగా చదువుకున్నాడండి, మంచి శివభక్తుడు అండి, ఎత్తుపోయినా పర్లేదు అనాలిగా, ఎందుకు అనలేకపోతున్నావు? అంటే మనం ఏంటంటే ఏదో సినిమాల్లో చూపించినటువంటి కొన్ని జిమ్మిక్స్ని ఇచ్చేసేసి ఇక్కడ రాముడు ఇంత గొప్పవాడిని చూపిస్తుంటే రావణాసుడు ఫ్యాన్ అవుతూ ఉంటాం. అక్కడ మనకి రామాయణం చెప్తుంది ఏంటంటే, నీకెంత శక్తియుక్తులున్నా అధర్మం చేస్తే అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆ సీతామహాతల్లిని తీసుకెళ్ళి ఏం చేశాడు రావణాసుడు? అశోకవనంలో ఎప్పుడు ఏడుస్తూ ఉంది. అంటే ఒక స్త్రీ ఏడుపు లంకని నాశనం చేసేసింది. అంటే స్త్రీని ఏడవనివ్వకుండా చూసుకోమని చెప్తుంది రామాయణం మనకి. స్త్రీ కంటతడి పెట్టుకోకూడదు. వాళ్ళు ఏదో ఎమోషన్లో వాళ్ళకి ఏదో బాధ కలిగేది, తండ్రి గుర్తుకొచ్చాడు, చనిపోయిన తండ్రి గుర్తుకొచ్చాడు, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏదో చిన్నప్పుడు విషయం ఏదో గుర్తుకొచ్చి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి స్త్రీకి. తనంతట తానుగా బాధపడింది, మనం ఏం చేయలేం, ఓదార్చాలి. కానీ నీ మూలంగా అంటే ఒక పురుషుడు మూలంగా స్త్రీ ఎప్పుడు బాధపడకూడదు. బాధపడితే అక్కడ మొత్తం నాశనం అయిపోద్దని చెప్తుంది రామాయణం.